హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ మోనిక. మేము రీసెంట్గా లంబసింగి అండ్ అరకు ట్రిప్ వెళ్ళాము. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామో, ఏ ప్రదేశాలు సందర్శించామో మీకు చెప్పడం కోసమే ఈ వీడియో. అయితే ముందుగా ఈ వీడియోలో ఓన్లీ లంబసింగి వరకు మీకు పోస్ట్ చేస్తున్నాను. అరకులో మేము విజిట్ చేసిన ప్రదేశాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానన్నమాట. అయితే మేము ఈ ట్రిప్ మా యోషిక బర్త్డే సందర్భంగా వెళ్ళాము. మా అన్నయ్య గారు వేశారనమాట ఈ ట్రిప్. మా అన్నయ్య గారు తీసుకువెళ్ళారు. సో ఈ ట్రిప్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ ఉండే ప్రకృతి అందాలని ఎంజాయ్ చేస్తూ ఎంత హాయిగా ఉందో తెలుసా అండి. అక్కడికి వెళ్తే మనకి ఇంత ఎండగా ఉన్నా కూడా మనకి ఎక్కడా వేడి లేకుండా హాయిగా చల్లగా ఉందన్నమాట. అంతటి చల్లటి ప్రదేశాలు. అదే మీరు వింటర్లో వెళ్ళినట్టయితే ఇంకా బాగుంటుంది. అయితే మేము ఫస్ట్ అన్నవరంలో దర్శనం చేసుకొని అక్కడి నుంచి లంబసింగి మీదుగా అరకు వెళ్ళామన్నమాట. నాకు అన్నవరంలో వీడియో తీయడం కుదరలేదు, అందుకనే నేను అక్కడ వీడియో తీయలేదన్నమాట. ఇలా లంబసింగి మీద నుంచి వెళ్తున్నాము. అయితే ఈ ప్రకృతి అందాలు ఎంత హాయిగా ఉంటాయంటే మనం ఎప్పుడైనా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక 2 days ఇలాంటి ప్రదేశాలకి వచ్చి మనం ఆ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేసినట్టయితే ఎంతో హాయిగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా డ్రైవ్ చేసే వాళ్ళకి కూడా మరో ప్రపంచంలోకి మనం ఎంటర్ అవుతున్నామా అన్నంత హాయిగా ఆహ్లాదంగా ఉంటుంది. ఎంత బాగుందంటే ఈ ట్రిప్ మేము చెప్పలేము. నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ట్రిప్ బాగా నచ్చుతుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలా ఫ్యామిలీ అంతా వెళ్ళి హాయిగా మాట్లాడుకుంటూ ఇలా నేచర్ని అంతటిని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి. సో మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రిప్ వేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ లంబసింగికి ఒక్కసారి విజిట్ చేసి చూడండి, చాలా బాగుంది. మేము వెళ్ళింది లంబసింగికి గురువారం వెళ్ళాము. లంబసింగిలో ప్రతి గురువారం సంత జరుగుతుందంట. ఈ వీడియోలో మీకు ఆ సంత కూడా చూపిస్తాను. మేమైతే సంతని చూడడానికి కార్ అయితే దిగలేదండి. రోడ్ అంతా చాలా బిజీగా ఉండటంతో మీకు కారులోంచే వీడియో అంతా తీశాను మీకు తెలియడం కోసం. కానీ మీకు ఎప్పుడన్నా స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ రిసార్ట్స్ కూడా దొరుకుతాయి. మీరు అక్కడ హ్యాపీగా స్టే చేయొచ్చు. మనకి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. సో చూసారు కదా, మనకి లంబసింగి సంత వచ్చేసింది. మేము లంబసింగి అయితే చేరుకున్నాము. మనకి ఘాట్ రోడ్లో అంత అందంగా ఆహ్లాదకరంగా ఉండే ఆ ప్రకృతిని చూస్తూ లంబసింగి అయితే మేము చేరుకున్నాం అనమాట. ఇది ఒక మినీ సూపర్ మార్కెట్ అండి. ఇక్కడ వీళ్ళకి దొరకందంటూ ఏమీ లేదనమాట. మీకు బట్టలు చెప్పుల దగ్గర నుంచి నిత్యావసర సరుకులు అండ్ అలాగే కిరాణా, మనకి గ్రాసరీస్ అన్నీ దొరుకుతున్నాయి. అలాగే ఎలక్ట్రిక్ సామాన్లు దొరుకుతున్నాయి. వీళ్ళకి కావాల్సిన బెల్ట్స్, షూస్ అన్నీ అనమాట. ప్రతిదీ వీళ్ళకి ఇక్కడ అంతా అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే కూరగాయలు కూడా అంతా అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇది వారానికి ఒక్కసారి వీళ్ళకి ఇలా సంత జరుగుతుందంటండి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వీళ్ళైతే ఫస్ట్ పర్చేస్ చేసుకుంటారంట. కూరగాయలు అవి కూడా ఇక్కడ మనకి చాలా చవకగా దొరుకుతాయండి. కాకపోతే మేము తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇది మా ఫస్ట్ డే ట్రిప్ అనమాట. మేము ఇంటికి వెళ్ళడానికి ఇంకో 4 days టైం పడుతుంది. అప్పటికి మనం కూరగాయలు స్టోర్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి మేము తీసుకోలేదన్నమాట. లేదంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మనకు ఆ వెనకాల కనిపించే బిల్డింగే లంబసింగి గ్రామ సచివాలయం అనమాట. సో ఇలా లంబసింగి సంతలోంచి మేము అన్నీ చూసుకుంటూ సరదాగా అయితే ముందుకు వచ్చేసాం. ఇలా వచ్చిన తర్వాత మేము అక్కడక్కడ ఆగి కొన్ని లొకేషన్స్ ఫొటోస్ తీసుకొని అలా మళ్ళీ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగిపోయాం. ఈ లంబసింగి మీద నుంచి మేము అయితే నెక్స్ట్ డే అరకు చేరుకున్నాం. ఆ రోజు మాకు అరకు చేరుకోవడానికి దాదాపు 8 అయిందండి. ఈవినింగ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము హోటల్ రూమ్ అది తీసుకొని ఫుడ్ అది తీసుకొని మేము పడుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అరకులో అయితే ప్రదేశాలని విజిట్ చేయడానికి వెళ్ళాము. అవి ఏమేమి ప్రదేశాలు విజిట్ చేసాము, మీరు మేము ఏమేమి ప్రదేశాలు విజిట్ చేసామో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోని తప్పకుండా చూడండి. నేను ఒక 2 days తర్వాత మళ్ళీ మన ట్రిప్ వీడియోని పోస్ట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్తో పాటు మంచి మంచి వంటకాలు వ్లాగ్స్ అన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా మన ఛానల్ని షేర్ చేసి మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్కి అందిస్తారని కోరుకుంటున్నాను.